చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము సేంద్రియ ఎరువును అన్బాక్సింగ్ చేస్తున్నాం మిత్రులారా. నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను. ఈ రంపం సహాయంతో మనం తీసుకొచ్చినటువంటి ఈ సేంద్రియ ఎరువును పై ఉండే దారాలను కట్ చేయడం జరిగింది రైతు మిత్రులారా. ఈ విధంగా దారాలను కట్ చేసిన తర్వాత ఈ దారాలను మనము తీసివేయడం జరుగుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇది సేంద్రియ ఎరువు నట్టల ద్వారా తయారైనటువంటి ఎరువు. ఈ సేంద్రియ ఎరువును మనము ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాము మిత్రులారా. ఈ దారాలు అన్నిటి మెషిన్ వేయడం జరిగింది. ఈ దారాలను కట్ చేసి మనము ఇప్పుడు ఈ దారాలను లాగేసి తర్వాత దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా. చూడండి మిత్రులారా, మార్క్ ఫెడ్ గోల్డ్ అని రాయబడి ఉంది. టిఎస్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్డ్ చేయబడినటువంటి సేంద్రియ ఎరువు, బయో ఎన్హాన్స్డ్ ఆర్గానిక్ మాన్యూర్ అని రాయబడి ఉంది మిత్రులారా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించబడినది. 50 కిలోల బస్తా. దీని యొక్క ఎంఆర్పి 749 రూపాయలుగా ఉంది మిత్రులారా. ఇక్కడ సేంద్రియ ఎరువులు అని రాయబడి ఉంది. చూడండి మిత్రులారా, తర్వాత దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ తెలుగులో రాయబడి ఉన్నది. ఇది సేంద్రియ ఎరువు, ఇది నట్టల నుండి తయారైనది. చూడండి మిత్రులారా, ఇది నలుపు రంగులో ఉన్నది. మన ఛాయలో వేసుకునే పత్తిలాగా ఉంటున్నది, చాలా మెత్తగా ఉన్నది. ఇది సహజ సిద్ధమైనటువంటి ఎరువు. మనము ఏ పంట వేసుకునేటప్పుడైనా కూడా దీన్ని వాడుకోవచ్చు. సేంద్రియ ఎరువు ఇది అన్ని రకాల పంటలకు చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ సేంద్రియ ఎరువును నేను ఇక్కడ ఒక 1/2 ఎకరం పసుపు పెట్టదలుచుకున్నాను. కాబట్టి ఈ అడుగు భాగాన దీన్ని చల్లడం జరుగుతుంది మిత్రులారా. ఈ సేంద్రియ ఎరువు మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.